హలో, స్త్రీల సూట్ 3వ భాగం కమీజ్ డ్రాఫ్టింగ్ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ ముగింపుకి వచ్చేసరికి మీరు వీటిని చేయగలరు. కమీజ్ పేపర్ నమూనాను డ్రాఫ్ట్ చేసి కట్ చేయడం, మాస్టర్ నమూనాను సిద్ధం చేయడం, కమీజ్ యొక్క అవసరమైన భాగాలు లేఅవుట్ చేయడం మరియు కత్తిరించడం. కమీజ్ డ్రాఫ్టింగ్ కోసం అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ ను చూద్దాం. 2.6 మీటర్లు ఇంటూ 0.9 మీటర్ల పాప్లిన్ ఫ్యాబ్రిక్, బ్రౌన్ ట్రేసింగ్ పేపర్, టైలర్ యొక్క చాక్ పీస్, ప్లాస్టిక్ రూలర్, టైలర్ యొక్క కత్తెర, కొలిచే టేప్, ఎల్ స్కేల్, ఫ్రెంచ్ కర్వ్, ట్రేసింగ్ వీల్, స్ట్రెయిట్ పిన్స్. కమీజ్ కోసం పేపర్ నమూనాను రూపొందించే విధానం గురించి తెలుసుకుందాం. డ్రాఫ్టింగ్ టేబుల్ పొడవును నిలువుగా బ్రౌన్ షీట్ పై పరచండి. బ్రౌన్ షీట్ వెడల్పును సమాన భాగాలుగా మడవండి. తద్వారా అది తప్పు వైపు పైకి ఉండేలా చూసుకోండి. బ్రౌన్ షీట్ యొక్క ముడుచుకున్న అంచుతో మార్కింగ్ సున్నాని ఒకదానితో సరిపోల్చడానికి నమూనాను డ్రాఫ్ట్ చేయండి. బాడీస్ ఫ్రంట్ డ్రాఫ్టింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం. పాయింట్ 0 నుండి పాయింట్ 1 ఈక్వల్ టు పూర్తి పొడవు మరియు 3 సెంటీమీటర్లకు మార్క్ చేయండి. ఇది డ్రాఫ్ట్ కోసం. పాయింట్ 0 నుండి పాయింట్ 2 అనేది బస్ట్ పై 4 మైనస్ 2.5 సెంటీమీటర్లు. పాయింట్ 0 నుండి పాయింట్ 3 వరకు సహజ నమూనాగా మార్క్ చేయండి. 2, 3 మరియు 1తో పాయింట్ల నుండి స్క్వేర్ అవుట్ చేయండి. 0 నుండి 4 వరకు మార్క్ చేయండి. ఇది భుజాన్ని 2తో భాగించడంతో సమానం. 4 నుండి స్క్వేర్ అవుట్ చేసి 5ని మార్క్ చేయండి. 2 నుండి 6 వరకు మార్క్ చేయడం 4 ప్లస్ 2.5 సెంటీమీటర్ల బస్తో సమానం. 6 నుండి స్క్వేర్ డౌన్ చేసి 7ను మార్క్ చేయండి. 7 నుండి 8 వరకు మార్క్ చేయండి మరియు 6 మరియు 8 పాయింట్లు జాయిన్ చేయండి. పాయింట్ 1 నుండి పాయింట్ 9 ఈక్వల్స్ టు బస్ట్ బై 10 సెంటీమీటర్లు మార్క్ చేయండి. 9 నుండి 10 ఈక్వల్ టు బస్ట్ బై 3 మార్క్ చేయండి మరియు 10 మరియు 8 జాయిన్ చేయండి. నుండి 10A వరకు మార్క్ చేయండి మరియు 8 నుండి 10 పాయింట్లతో సగానికి సమానం. 10A నుండి 10B వరకు మార్క్ చేయండి మరియు 8 10B మరియు 10ని ఆకృతి చేయండి. పాయింట్ 0 నుండి పాయింట్ 11 వరకు ఈక్వల్స్ టు బస్ట్ బై 15 మార్క్ చేయండి. 4 నుండి 15 ఈక్వల్ టు బస్ట్ బై 36 మార్క్ చేయండి. 11 మరియు 15 జాయిన్ చేయండి. సున్నా నుండి 13 వరకు ఈక్వల్ టు బస్ట్ బై 8 ప్లస్ 1.5 సెంటీమీటర్లకు మార్క్ చేయండి. ఇప్పుడు 13 నుండి స్క్వేర్ అవుట్ చేయండి. 11 నుండి స్క్వేర్ డౌన్ చేయండి మరియు 14 మార్క్ చేయండి. 14 నుండి 15 పాయింట్ల వరకు మార్క్ చేసి 11, 15 మరియు 13 పాయింట్లను జాయిన్ చేయండి. పాయింట్ 5 నుండి పాయింట్ 16 వరకు ఈక్వల్ టు 12 నుండి 5 వరకు 3/1 మార్క్ చేయండి. తర్వాత పాయింట్ 16 నుండి స్క్వేర్ అవుట్ చేయండి. 16 నుండి 15 వరకు ఈక్వల్ టు 1.25 సెంటీమీటర్లకు మార్క్ చేయండి. తర్వాత 12 మరియు 15 జాయిన్ చేయండి మరియు యాంగిల్ పాయింట్లు 16, 5 మరియు 6ని విభజించండి.
5 నుండి 5A వరకు ఈక్వల్ టు 6 నుండి 5 పాయింట్లతో మూడింత ఒక వంతుకు సమానం. ఇప్పుడు 12, 15, 5A మరియు 6 ఆకృతి చేయండి. పాయింట్ 5 నుండి పాయింట్ 18 వరకు మార్క్ చేయండి. పాయింట్లు 0 నుండి 19 వరకు గుర్తుపెట్టడం 3 నుండి 20 పాయింట్లకు సమానం. ఇది 12 ప్లస్ 1.25 సెంటీమీటర్ల బస్టుకు సమానం. 19 మరియు 20 పాయింట్లు జాయిన్ చేయండి. పాయింట్ 20 నుండి స్క్వేర్ అప్ డౌన్ చేయండి. 20 నుండి 24 పాయింట్లు ఈక్వల్ టు 20 నుండి 25 పాయింట్లకు మార్క్ చేయండి. పాయింట్ 6 నుండి పాయింట్ 26 ఈక్వల్ టు బస్ట్ బై 8 మార్క్ చేయండి. పాయింట్ 21 నుండి పాయింట్ 27 వరకు మార్క్ చేయండి. 26 నుండి 28 పాయింట్లు ఈక్వల్ టు 26 నుండి 29 పాయింట్లకు మార్క్ చేయండి. పాయింట్ 18 నుండి పాయింట్ 30 వరకు మార్క్ చేయండి. పాయింట్ 30 నుండి పాయింట్ 31 ఈక్వల్ టు 12 మైనస్ 1 సెంటీమీటర్లతో భాగించబడి మార్క్ చేయండి. పాయింట్ 30 నుండి పాయింట్ 32 వరకు మార్క్ చేయండి. 8 నుండి 33 పాయింట్ ఈక్వల్ టు 8 నుండి 34 పాయింట్ ఈక్వల్ టు బస్ట్ బై 12 మార్క్ చేయండి. బాడీ బ్యాక్ డ్రాఫ్టింగ్ గురించి తెలుసుకుందాం. పాయింట్ 0 నుండి పాయింట్ 35 వరకు మార్క్ చేయండి. ఇది బస్టును 8తో భాగించబడడానికి సమానం. పాయింట్ 12 నుండి పాయింట్ 36 వరకు మార్క్ చేయండి. ఇది 12లో సగానికి సమానం. ఆపై పాయింట్ 5కి సమానం. 5 నుండి 5B పాయింట్స్ వరకు మార్క్ చేయండి. ఇది 5.6 పాయింట్లతో సగానికి సమానం. వెనుక ఆర్మ్ హోల్ షేప్ పాయింట్లు 12, 30 మరియు 5B మరియు 6. స్లీవ్ డ్రాఫ్టింగ్ గురించి తెలుసుకుందాం. స్లీవ్ పాయింట్ 0 నుండి పాయింట్ 1 వరకు మార్క్ చేయబడాలి. ఇది స్లీవ్ పొడవుకు సమానం. పాయింట్ 0 నుండి పాయింట్ 2కి మార్క్ చేయండి. ఇది బస్టుకు 4 మైనస్ 2.5 సెంటీమీటర్లతో సమానం. తర్వాత పాయింట్ 2 నుండి పాయింట్ 4 మార్క్ చేయండి. ఈక్వల్ టు బస్టును 12 ప్లస్ 2.5 సెంటీమీటర్లతో భాగించబడుతుంది. 1 నుండి పాయింట్ 5 ఇది స్లీవ్ బాటమ్ బై 2తో సమానం. 4 నుండి 6 పాయింట్లకు మార్క్ చేయండి. 4 నుండి 5 పాయింట్లలో సగానికి సమానం. పాయింట్ 6 నుండి పాయింట్ 7 వరకు మార్క్ చేయండి. 0 నుండి 8 పాయింట్ల వరకు మార్క్ చేయండి. ఇది 24 ద్వారా బస్టుకు సమానం. తర్వాత 4 నుండి 8 పాయింట్లకు జాయిన్ చేయండి. తర్వాత దాన్ని 4 సమాన భాగాలుగా విభజించండి. తర్వాత 9, 10 మరియు 11 మార్క్ చేయండి. పాయింట్ 11 నుండి పాయింట్ 12 వరకు మార్క్ చేయండి. పాయింట్ 10 నుండి పాయింట్ 13 వరకు మార్క్ చేయండి. పాయింట్ 9 నుండి పాయింట్ 14 వరకు మార్క్ చేయండి. తర్వాత బ్యాక్ షేప్ 0, 14, 13, 15 మరియు 4 ఇవ్వండి. పాయింట్ 4 నుండి పాయింట్ 15 వరకు ఈక్వల్ టు బస్ట్ బై 24 మార్క్ చేయండి. పాయింట్ 15 నుండి పాయింట్ 16 వరకు మార్క్ చేయండి. పాయింట్ 8 నుండి పాయింట్ 15 వరకు మార్క్ చేయండి. పాయింట్ 18 నుండి పాయింట్ 20 వరకు మార్క్ చేయండి. పాయింట్ 19 నుండి పాయింట్ 21 వరకు మార్క్ చేయండి. తర్వాత ఫ్రంట్ షేప్ 0, 21, 20, 16 మరియు 4 ఇవ్వండి.
మాస్టర్ నమూనా సృష్టించడం గురించి తెలుసుకుందాం. సీమ్ ఎలవెన్స్, టర్నింగ్, హెమ్స్ మొదలైన వాటి కోసం కట్ పేపర్ నమూనా ఎలవెన్స్ జోడించాలి. మెడ, భుజం మరియు సీమ్ ఎలవెన్స్ 0.75 సెంటీమీటర్లు. బాటమ్ టర్నింగ్ ఎలవెన్స్ 6 సెంటీమీటర్లు. ఎడమ చేతి వెనుక భాగంలో ఉన్న ప్లేగ్ భాగం 4 సెంటీమీటర్లు. స్లీవ్ టాప్ ఎలవెన్స్ కోసం 0.75 సెంటీమీటర్లు. టర్నింగ్ ఎలవెన్స్ 3 సెంటీమీటర్లు. అవసరమైన గుర్తుల వద్ద గీతలను కత్తిరించండి. లేఅవుట్ మరియు కటింగ్ కోసం కమీజ్ ఫ్యాబ్రిక్ ను కటింగ్ టేబుల్ పై దాని తప్పు వైపు ఉండేలా తెరిచి ఉంచండి. కమీజ్ యొక్క అన్ని భాగాల రూపురేఖలను మార్క్ చేయండి. మాస్టర్ నమూనాను రిమూవ్ చేసి ఫ్యాబ్రిక్ భాగాలను కత్తిరించండి. వాటి స్థానాలను సెట్ చేయడానికి డ్రాఫ్ట్ మార్కింగ్ల వద్ద గీతలను కత్తిరించండి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. సిమెట్రీ కోసం మడతపెట్టిన అంచులకు సమలేఖనం చేయబడిన సున్నాకి గుర్తుగా కమీజ్ నమూనాలు రూపొందించండి. సిద్ధం చేసిన కాగితపు నమూనాను నిర్దేశించిన గీతల వెంట కత్తిరించండి మరియు మాస్టర్ నమూనాను గీయడం, లేఅవుట్ ఫ్యాబ్రిక్, మాస్టర్ ప్యాటర్న్ ను ఏర్పాటు చేయడం, అవుట్లైన్లను గుర్తించండి మరియు ఫ్యాబ్రిక్ భాగాలను కత్తిరించండి. ఖచ్చితత్వం కోసం నాచ్లను జోడించడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. స్త్రీల సూట్ 3వ భాగం కమీజ్ డ్రాఫ్టింగ్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తర్వాత వీడియోలో కలుద్దాం.